ఓకే ఓకే. నరేష్ ప్రజాపతి గారు జాయిన్ అయ్యారు మనతో పాటు తెలంగాణ జాగృతి నుంచి. ప్రజాపతి గారు ఉన్నారా ఇవాళ మీటింగ్లో? ఉన్నాను సార్, ఉన్నాను. ఏం నిర్ణయించారు అంటే ఒకటే అండి, ఈరోజు స్టేట్ బాడీ మీటింగ్ జరిగింది. ఒకటే రాజకీయ పార్టీగా ముందుకు పోవాలి, ఏం చేయాలి, ఏ రకంగా చేస్తే బాగుంటది, ఏ రకంగా ప్రజలకు వెళ్ళాలి. ఏదో తొందరపడి రాజకీయ పార్టీ పెట్టుకొని పోవడం కోసం కాదు, ప్రజల అవసరాలు ఏంటి, ఏ రకంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు రాజకీయంగా చర్చ జరిగింది. వాటికి ఒక కమిటీలు కూడా వేసుకున్నాము. ఆ కమిటీల నిర్ణయం ప్రకారంగా పార్టీ ఏ రకంగా ఉండాలి, ఎట్లా ముందుకు పోతే ప్రజలకు చేరువైతాము, ప్రజల పోరాటాలని, ప్రజల్లో ఉన్నటువంటి సమస్యల్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోతాం అనే దాని మీద చర్చ జరిగింది. బ్రహ్మాండంగా రెస్పాన్స్ ఉంది. ఈరోజు చాలా మంది ఉద్యమకారుల సంఘాలు కానివ్వండి, వివిధ కుల సంఘాలు కానివ్వండి, వివిధ దళిత గిరిజన సంఘాలు కూడా కలిసి మద్దతు తెలపడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక రాజకీయ శక్తిగా ఏర్పడతామని ఒక పూర్తి విశ్వాసం, నమ్మకం మాత్రం మాకు వచ్చింది. ఓకే ఓకే. ఎస్ సుమిత్ర గారు, పార్టీ పెట్టడానికి సిద్ధం అయింది, రెడీ అయిపోయినారు. పెట్టండి. ప్రజాస్వామ్యంలో పార్టీలు ఎవరైనా పెట్టొచ్చు. కోదండరామ్ గారు పెట్టిండ్రు, ఇందాక చిరంజీవి గారు అన్నారు, చాలా మంది పార్టీలు పెట్టిండ్రు. పార్టీ కేసీఆర్ పార్టీ పెట్టి ఇటీవల కాలంలో సక్సెస్ అయిందంటే ప్రజల పక్షమై పోరాడితే, అంటే 2000 సంవత్సరంలో కేసీఆర్ సక్సెస్ అయినారు, జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయినారు పక్క రాష్ట్రంలో. కవిత కేసీఆర్ కూతురు కదా, సో ఆమె కూడా సక్సెస్ కాదని ఎందుకు అనుకోవచ్చు? కాదని నేను అనడం లేదండి, కాదని నేను అనడం లేదు. మొండితనంలో అయితే కేసీఆర్ మించిన మొండితనం కనిపిస్తోంది. రాజకీయాల్లో కావాల్సింది ఆ మొండితనమే కదా. రాజకీయాల్లో కావాల్సింది మొండితనమే, కానీ తాను ఎంచుకున్న పంత ఏదైతే ఉన్నదో, ఆమె వెళ్తున్న దారి ఏదైతే ఉన్నదో అది సరైన దారి కాదు. ప్రజా సమస్యల మీద గొంతెత్తడం లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు, ప్రజలకు ఏం కావాలనో తెలుసుకోవడం లేదు. మరి ఇవాళ కేవలం బీఆర్ఎస్ ను విమర్శించడానికే తాను పార్టీ పెడుతున్నా లేదా జనం బాట పడుతున్నా అనేది స్పష్టం అవుతా ఉంది కదా. స్వయంగా తండ్రిని పట్టుకొని అన్నన్ని మాటలు అంటా ఉంటే సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని మాటతో ప్రారంభించి ఏం పీకి కట్టిందనే తీవ్ర స్థాయి పదజాలాన్ని ఆమె ఉపయోగించిందంటే తెలంగాణ సమాజం ఎట్లా స్వాగతిస్తుంది? ప్రజలకు తెలియదా ఏం జరిగిందో? ఒకటండి భరత్ గారు, ఇప్పుడు నరేష్ గారు వినండి, మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. అంత దారుణంగా శరత్ గారు ఇందాక అన్నారు, రాజీనామా యాక్సెప్ట్ చేయకుండా 4 నెలలుగా ఎట్లా ఉంటది, అందుకు తాను ఎందుకు నిజాయితీగా చిత్తశుద్ధిగా రాజీనామా చేస్తే ఎందుకు వెంటబడి రాజీనామాను అంగీకరింపజేసుకోరు? ఎస్, బీఆర్ఎస్ పార్టీ సమాధానం ఇచ్చింది తనకు, కేసీఆర్ గారు సమాధానం చెప్పిండ్రు, పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రు, అదే సమాధానం. ఇప్పుడు ఇవాళ చాలా మంది నేను మాట్లాడుతున్నాను, నాకు రేవంత్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పరు కదా. ఎవరి స్థాయికి వాళ్ళు సమాధానం చెప్తారు అంతే. తాను బురద జరుగుతుందని ఆ బురదను మేము దానికి సంబంధించిన చర్చ చేయమండి. వాళ్ళ ప్రజల కోసం మాట్లాడతాం. తెలంగాణ ఎందుకు సాధించుకున్నాం, తెలంగాణ ప్రజలకు ఏం జరుగుతలేదు, వాళ్ళ నీళ్ళ హక్కును కోల్పోతున్నాం, అది ప్రశ్నిస్తాం. రైతు బంధు అందలేదు, అది ప్రశ్నిస్తాం. తెలంగాణ యావత్తు ప్రజానీకం పక్షాన, ఒక వర్గం అని కాదు, అందరి పక్షాన మేము ఉన్నాము. అంతరాయం కలిగించాలి, పోరాటంలో ముందుకెళ్ళొద్దనే ప్రయత్నం చేస్తే మేము దృష్టి మళ్లించే ప్రసక్తే లేదు. మా పోరాటం కవిత గారితో కాదు, మా పోరాటం కాంగ్రెస్ ప్రభుత్వంతోని, మా పోరాటం ప్రజల్ని మోసగిస్తున్నటువంటి బీజేపీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో గాని ఇట్లా కాళ్ళల్లో కట్టలు పెట్టి ఆ 2 ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా మమ్మల్ని కవిత గారు ఆపలేరు, అడ్డుకోలేరండి. తప్పకుండా నిన్నటి మాటతో యావత్ తెలంగాణ కదిలిపోయింది. నీ కన్నీళ్లు కాదు తల్లి, ఎంత మంది కన్నీళ్లు కేసీఆర్ గారు తుడిచారు. మరి ఎంతమంది ఆడబిడ్డలకు తాను ఒక మేనమామ అయ్యిండ్రు. ఆయన ఒక కళ్యాణ లక్ష్మి ఇచ్చి, ఒక ఒంటరి మహిళని గుర్తించి, ఒక బీడీ కార్మికురాలని గుర్తించి, ఒక గర్భిణీ స్త్రీని గుర్తించి, భారతదేశంలోనే అత్యంత కరప్ట్ గవర్నమెంట్ అన్నారు మరి ఆమె.
ఎస్ ఆమె ఏదైనా అంటున్నారండి. కన్న తండ్రినే పట్టుకొని అన్నారు. ఇంకా తండ్రి కూతుర్ల సంబంధం, తండ్రి వచ్చి మాట్లాడాలి, అన్న వచ్చి మాట్లాడాలి, బావ వచ్చి మాట్లాడాలి. లేదండి, ఎవరు మాట్లాడితే వాళ్ళను బాడీ షేమింగ్ చేసే పరిస్థితి మనం చూసినాం గతంలో. జగదీష్ రెడ్డి గారిని తనే మాట్లాడిండ్రు. ఇదే నోటితోని హరీష్ రావు గారిని 6 అడుగుల బుల్లెట్ అని మాట్లాడిన తానే, 6 అడుగుల బుల్లెట్ అని మాట్లాడిన తానే నిన్న బబుల్ షూటర్ అంటారు. ఎవరంటో తెలంగాణ ప్రజలకు తెలియదా అండి? ఉద్యమ వస్తే వ్యవస్థకు ఆపాదిస్తారా? తెలంగాణ సమాజానికి ఏంటండి? మీకు ఇప్పుడు సీతారాం నాయక్ గారు కూడా అంటున్నాను, నాకు కూడా నష్టం జరిగింది పార్టీలో, నేను కూడా ఉద్యమకారిని. నా సమస్య రాష్ట్రం సమస్య కావద్దు కదండి. నా సమస్య కోసం నేను రాష్ట్ర సమస్యల్ని పక్కన పెట్టొద్దు కదా. వ్యక్తిగా మనకే నష్టం జరిగిందని కాదు, వ్యవస్థకే నష్టం జరిగిందో ప్రశ్నించండి. ఇప్పుడే నష్టం జరుగుతుందో ప్రశ్నించండి. మీ ఆత్మగౌరవానికి ఏమీ లోటు రాలేదు. మీరు ఎంపీ అయ్యిండ్రు, అనేక బద్నాంలు మోసిండ్రు కేసీఆర్ గారు. కుటుంబానికైనా ఆ నలుగురికైనా ఉద్యోగాలని చెప్పేసి ఇదే కాంగ్రెస్ ఆడిపోసుకోలేదా? ఆమెకు ఎంపీగా ఓడిపోగానే ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వలేదా? ఎక్కడ తన ఆత్మగౌరవం తగ్గింది? ఎక్కడ తనకు అవకాశం తగ్గింది? ఢిల్లీకి తనను వెంట పెట్టుకొని పోలేదా? కేంద్రంలో బీఆర్ఎస్ గా మార్చినప్పుడు బాధ్యతలు తనకు అప్పగించే ప్రయత్నం చేయలేదా కేసీఆర్ గారు? తనను ముందుంచి నడిచిండ్రు కేసీఆర్ గారు. అయినా ఆమె ఇవాళ మరి ఏ ప్రలోభానికి తలొగ్గినరో తెలియదు. ఎలాంటి నిజంగా తాను ఒట్టేసుకుంటున్నారు ఆస్తుల దాని గురించి. నిజమే, అదే అందరూ అంగీకరించింది. ఆస్తుల వ్యవహారం కాదు, మీరు ప్రజల దృష్టి మళ్లించాలనుకుంటున్నారు, మీరు బీఆర్ఎస్ ను పతనం చేయాలనుకుంటున్నారు. కానీ వ్యక్తులు చేస్తే నష్టం కాదు. బీఆర్ఎస్ ఇవాళ ఒక కేసీఆర్ వెనుక 60 లక్షల మంది ఉన్నారు. ఒక కేసీఆర్ గారి మీద బురద చల్లితే 60 లక్షల మంది మౌనంగా ఊరుకోరు. తప్పకుండా నిన్నటి మాటలతోని పెద్ద తిరుగుబాటేనండి కవిత గారికి. ఇది ఇంతదాకా ఆమె జిల్లాలకు వచ్చినా గానీ, మా జిల్లాకు వచ్చినా ఇంకో జిల్లాకు వచ్చినా అక్కడికి వచ్చి మీ వాయిస్ కట్ అవుతుంది. ఎన్ని రోజులు ఇప్పుడండి? అవునా, వినిపిస్తుందా? వినిపిస్తుంది భరత్ గారు. ఎన్ని రోజులకున్నా తండ్రి కూతురు ఒకటి కాకుండా ఉంటారా? మీరు రండి, తండ్రి కూతురు ఒకటే, మీరు రండి అని పిలుచుకుంటున్నారు. ఎవరన్నా మాట్లాడబోతే ఆడబిడ్డ మీద దాడి చేస్తారా అంటారు. రాజకీయాల్లో ఆడైనా మగైనా మీరు ముఖ్యమంత్రి కావాలనుకుని వస్తున్నారు, మీరు రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. ఎవరినైనా విమర్శించవచ్చు, సద్విమర్శ ఎవరి పట్లనైనా చేయొచ్చు. మీలాగా కుసంస్కారంగా మీలాగా ఏం బీకిండ్రనే భాష మేము చేయమండి. మేము సంస్కారయుతంగా మేము మాట్లాడతాం. కవిత గారు అని మీకు రెస్పెక్ట్ ఇస్తాం. మీరు అధినేత కుమార్తె అయినప్పటికీ ఇప్పుడు వచ్చి 10 సంవత్సరాల గవర్నమెంట్ అత్యంత